క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు మేజర్ గాలి ఇన్నారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గాలి సెలీనా, ఆనందరెడ్డి, సురేష్ రెడ్డి, సంధ్య, సునీల్ రెడ్డి, సౌమ్య, డోలా, ఏవిత, థామస్ మరియు మనుమళ్ళు మనుమరాళ్ళు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం లూర్దుమాత విచారణ శ్రీ టి శివశంకర్ రెడ్డి మరియు శ్రీమతి జోస్పిన్ దంపతుల 42వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి టి శిరీష, జి సురేంద్రనాథ్ రెడ్డి, జి స్వామి, జి నిహాంత్, శౌర్యారెడ్డి, టి స్ఫూర్తి, బి బాల వెంకట సాగర్, ధృతి ఆన్షి సమర్పిస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పొలమార శెట్టి సువంష్కి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ సుధారాణి, అనంతకరణ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం పెజ్జోనిపేట విచారణ అడపాక కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు గాలి ఇన్నారెడ్డి గారి 4వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గాలి సెలబమ్మ మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. రెండు శిరమును వంచి ప్రభువును ఆరాధింతము. మనలను సృజించిన ప్రభువు ముందట మోకరిల్లదము. అతడే మన దేవుడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, అతి పరిశుద్ధమైన పవిత్రమైన ఈ దివ్య బలి పూజలో పాల్గొన యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకొని వాటిని క్షమించమని ఆ దేవాది దేవుని పశ్చాత్తాపముతో వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుటుంబమును సంపూర్ణ సంరక్షణలో సురక్షితముగా ఉంచుము. వారు నీ స్వర్గవరముల మీదనే ఆధారపడి జీవించుచున్నారు. సకల దుఃఖ దురితములందు వారికి సమీపముగా ఉండి నీ స్థిర ప్రేమతో వారిని కాచి కాపాడుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 29వ వచనం నుంచి 32వ వచనము మరియు 12వ వచనం నుంచి 19వ వచనం వరకు. ఒకనాడు యెరోబాము యెరూషలేము నుండి పయనమై వచ్చుచుండగా షిలో నివాసి అయిన అహియా ప్రవక్త పొలములోని త్రోవలో అతనిని కలుసుకొనెను. అప్పుడు వారిద్దరు తప్ప మరి ఎవరునూ అచట లేరు. అహియా ప్రవక్త కొత్త బట్టలు వేసుకొని ఉండెను. అతడు ఆ క్రొత్త బట్టలను విప్పి 12 ముక్కలుగా చించివేసి యెరోబాముతో, వీనిలో 10 ముక్కలు నీవు తీసుకొనుము. ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు ఇట్లా అనుచున్నాడు, ఈ రాజ్యము సొలొమోను నుండి తొలగించి దానిలో 10 గోత్రములను నీ పరము చేసేదను. నా సేవకుడు దావీదును చూచి ఇశ్రాయేలు నేల మీద నుండి నా సొంత నగరముగా ఎన్నుకొనిన యెరూషలేమును చూచి 1 గోత్రమును మాత్రము సొలొమోను వశమునుంచెదను. అప్పటి నుండి ఇశ్రాయేలీలు దావీదు వంశీయుల ఏలుబడిలో లేరు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ కీర్తన పాడెదను దేవా, నీ కీర్తన పాడెదను. కనువుని తంత్రిగా చేసి మనసుని సితార చేసి, కనువుని తంత్రిగా చేసి మనసుని సితార చేసి, వేకువని నీ పాడెదను, వేకువని నీ పాడెదను. నీ దివ్య ప్రేమను నా ప్రభువా, నీ కీర్తన పాడెదను దేవా, నీ కీర్తన పాడెదను. స్తుతి చేసి నీ పాడెనా స్తోత్ర గీతం, రచించి నీ పొగడెనా స్వామి. స్తుతి చేసి నీ పాడెనా స్తోత్ర గీతం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 7వ అధ్యాయము 31 నుండి 37 వరకు పవిత్ర వచనములు. పిమ్మట యేసు తాను తూరు ప్రాంతమును వీడి
సీదోను దెకపొలి ప్రాంతముల మీదుగా గలిలియా సరస్సు తీరమును చేరెను. అప్పుడు అచ్చటి జనులు మూగా చెవిటివానిని యేసు వద్దకు తీసుకుని వచ్చి వానిని దీవింపుడని ప్రార్థించరి. యేసు వానిని జన సమూహము నుండి ప్రక్కకు తీసుకొని పోయి వాని చెవులలో తన వేళ్లు పెట్టి ఉమ్మినీటితో వాని నాలుకను త్రాకి ఆకాశం వైపు కనులెత్తి నిట్టూర్చి ఎఫాతా అనెను, అనగా తెరవబడుము అని అర్థము. వెంటనే వాని చెవులు తెరబడెను. నాలుక పట్లు సడలి వాడు తేలికగా మాటలాడసాగెను. ఇది ఎవరితో చెప్పరాదు అని ఆయన వారిని ఆదేశించను. ఆయన వలదన్న కొలది మరింత ఎక్కువగా దానిని వారు ప్రచారము చేసరి. చెవిటివారు వినున్నట్లుగా, మూగవారు మాట్లాడునట్లుగా సమస్తమును ఆయన చక్కబరచి ఉన్నాడు అని అందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు సువిశేషములో యేసు ప్రభువు మూగా చెవిటివానికి స్వస్థతను ప్రసాదిస్తూ ఉన్నారు. ఈ అద్భుతం మనకి ఏమి నేర్పిస్తుంది? ఈ అద్భుతము నుండి మనం ఏమి నేర్చుకోవాలి? ముగింపు మాటని ఒకదాన్ని మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 37వ వచనము. చెవిటివారు వినినట్లుగా, మోగవారు మాట్లాడినట్లుగా సమస్తమును ఇతడు చక్కబరచి ఉన్నాడు. సమస్తాన్ని చక్కబరచేటువంటి వాడు ఆయనే. ఒకసారి నేను విజయవాడ నుండి హైదరాబాదు ఒక విచారణ దేవుని యొక్క వాక్యాన్ని బోధించటానికి వెళ్ళటం జరుగుతుంది. హైదరాబాదులో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగిన వెంటనే ఆ స్టేషన్ నుండి బయటికి వస్తున్న సమయంలో ఒక వ్యక్తి నా చేతిలో ఒక కరపత్రాన్ని ఇచ్చాడు. వెంటనే తీసి ఏంటి అని చదవగానే నాకు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి, బైబిల్ తెలిసిన వ్యక్తిని కాబట్టి, అది యేసుక్రీస్తే నిజదేవుడు అని ప్రభువు గురించి దానిలో రాయబడి ఉంది. వెంటనే వెనక్కి తిరిగి అతన్ని పిలిచాను. అతనితో మాట్లాడటానికి ప్రయత్నం చేశాను. అప్పుడు అర్థమయ్యింది అతనికి మాటలు రావు, మోగవాడు, చెవిటివాడు అని. ఆ తర్వాత నేను ఆ వాక్య పరిచర్య చేయటానికి వెళుతున్న సమయంలో నాలో నేనే తర్జన భర్జన పడటం ప్రారంభించాను. ఆ వ్యక్తికి మాట్లాడటం రాకపోయినా, వినలేకపోయినా కానీ దేవుని యొక్క సత్య సందేశాన్ని ఆ వ్యక్తి ఇంకా ప్రకటిస్తూనే ఉన్నాడు. దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు, గురువుగా నన్ను అభిషేకించాడు, ప్రత్యేకమైన పిలుపునిచ్చాడు. మరి నేను ఎంతవరకు ఆ ప్రభు యొక్క స్వరాన్ని వింటున్నాను, ఆ ప్రభువుని గురించి నేను మాట్లాడుతున్నాను? ప్రియ క్రైస్తవుడా, ప్రియ దేవుని బిడ్డ, మనం కొన్నిసార్లు గొప్పలు చెప్పుకుంటాం. నేను పాత క్రైస్తవుణ్ణి, మా తాతల క్రైస్తవులు, నేను గురువుని. ఇవన్నీ లెక్కలోకి రావండి. లెక్కలోకి వచ్చేది ఒకటే, నీవు నిజమైన క్రైస్తవుడిగా జీవిస్తున్నావా? అదేవిధముగా నీవు పొందుకున్నటువంటి ఆ రక్షణని 10 మందికి అందించటానికి ప్రయత్నము చేస్తున్నావా లేదా? ఇదే ప్రధానంగా దేవుడు మనం అడిగేది. ఈనాటి అద్భుతాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే మార్కు సువార్త 7వ అధ్యాయం 32వ వచనములో, అప్పుడు అచ్చటి జనులు మూగ చెవిటి వారిని ఆయన వద్దకు తీసుకొని వచ్చి వారిని దీవింపుడు అని పలికెరి. ప్రియులారా, మొట్టమొదటిగా అక్కడ ఆ వ్యక్తులు చేసిన మంచి కార్యాన్ని మనందరం ధ్యానం చెయ్యాలి. వాళ్ళు అనుకోవచ్చు కదా, నాకెందుకు ఇతని గురించి అని, నాకేం సంబంధం అనుకోవచ్చు కదా. నేను విజయవాడలో ఉన్నటువంటి గుణదల దగ్గరలో ఉన్నటువంటి కార్మెల్ నగర్ అనే ప్రాంతంలో ఉంటుంటాను.
అక్కడ మడోనా స్కూల్ ఫర్ ద డెఫ్ అండ్ డమ్, మూగ చెవిటి పిల్లల యొక్క స్కూల్ ఒకటి ఉందండి. నేను వాళ్ళని చూస్తుంటాను అప్పుడప్పుడు. బాధ కలుగుద్ది. ఎందుకని బాధ? అరే వాళ్ళు వినలేకపోతున్నారే, చూడలేకపోతున్నారే, మాట్లాడలేకపోతున్నారే అనే బాధ కలుగుతుంది. కానీ ప్రియులారా, ఇక్కడ ఇంకొంచెం లోతుగా ధ్యానం చేయాలి వాక్యాన్ని. ఏమిటి? నీవు నిజంగా వినగలుగుతున్నావా? నీవు నిజంగా మాట్లాడగలుగుతున్నావా? అదేంటి ఫాదర్ గారు అని అట్టంటున్నారు? బాగానే మాట్లాడుతున్నాం కదా, బాగానే వింటున్నాం కదా. నేను మాట్లాడేది దాని గురించి కాదండోయ్. నేను మాట్లాడేది దేని గురించి అంటే, నీవు దేవుని స్వరాన్ని వినగలుగుతున్నావా? నీవు దేవుని గురించి, దేవుని ప్రేమను గురించి నువ్వు మాట్లాడగలుగుతున్నావా? ఈనాడు ఆ మూగ చెవిటి వ్యక్తిని యేసు ప్రభు బాగు చేస్తున్నాడు. ఏమో మనం కూడా మూగ చెవిటి వాళ్ళలాగా దేవుని స్వరాన్ని వినలేనటువంటి వారిగా, దేవుని యొక్క ఆ యొక్క అద్భుత కార్యాలను గురించి మనం మాట్లాడలేనటువంటి వారిగా మిగిలిపోతున్నామేమో. ఒకవేళ మనము కూడా దేవుని స్వరాన్ని వినకుండా లోకం యొక్క స్వరాన్ని మాత్రమే వింటూ దేవుని యొక్క స్వరం పలుకుతున్నప్పుడు మనం చెవిటి వారిగా ఆయన యొక్క వాక్యాన్ని వినకుండా జీవిస్తున్నట్లయితే అయ్యో మనకి అనర్థము. ఈనాడు మనందరం ప్రార్థన చేసుకోవాలి. దేవా, నీ స్వరాన్ని వినేటట్లుగా నన్ను దీవించయ్యా. ఒకవేళ మనం ఆయన స్వరాన్ని వినుతున్నట్లయితే ఆయన వాక్యానుసారముగా జీవించాలి. ప్రభు అంటాడు కదా మత్తయి శుభవార్త 7వ అధ్యాయంలో, ప్రభువా ప్రభువా అనువారు పరలోక రాజ్యమున ప్రవేశింపరు, కానీ నా తండ్రి చిత్తానుసారముగా జీవించువాడే పరలోక రాజ్యమున ప్రవేశిస్తాడు. నీవు వింటున్నావా? నీ వాక్యాన్ని ఆ వాక్యానుసారంగా జీవిస్తున్నావా? ఇతరులకు ప్రకటిస్తున్నావా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియులారా, ఈనాడు మనం విన్నటువంటి ఈ వాక్యములు మనకు విచిత్రమైనటువంటి ధోరణి మనకు కనబడుతుంది. సహజంగా యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నేను రక్తస్రావ రోగిని, లేకపోతే నా కుమారుడు రోగముతో ఉన్నాడు, నా కుమార్తె చనిపోయేటట్లుగా ఉందనగానే ఆయన వెళ్తాడు, ఏమంటాడు? తలితాకుమి అంటాడు. బాలిక లెమ్మను నీతో చెప్పుచున్నాను, అంతే. కానీ ఇక్కడ ఈ మూగ చెవిటివాని విషయంలో యేసు ప్రభు ప్రియులారా అతను తాకుతున్నాడు, దగ్గర తీసుకుంటున్నాడు. ఏమిటి? ఇది ప్రభు యొక్క కారుణ్యాన్ని మనకు చూపిస్తుంది. ఈనాడు ప్రియ దేవుని బిడ్డ, యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ఏమిటి? నువ్వు అనుకుంటున్నావా నా జీవితంలో ఈ లోపం ఉంది, నా జీవితంలో ఈ కష్టం ఉంది, ఈ బాధ ఉంది, ఈ శ్రమ ఉంది, దేవుడు అదైతే ఓకే, ఇదైతే ఓకే, కానీ ఈ శ్రమను తీసేస్తాడా, ఈ బాధను తీసేస్తాడా అంటే దేవుని యొక్క వాక్కు నీతో సూటిగా ఈరోజు మాట్లాడుతుంది. ఏమంటున్నాడు? ఆయన సమస్తమును చక్కబరచగలడు. మార్కు సువార్త 7వ అధ్యాయం 37వ వచనము. ప్రియులారా, మన సమస్య ఎంత పెద్దదైనా కానీ నీవు నేను దమ్మినటువంటి దేవుడు ఆ సమస్య కంటే గొప్పవాడు, ఆ సమస్య కంటే పెద్దవాడు. నువ్వు అనుకుంటున్నావా ఈ రోజున, అయ్యో నాకు ఇది సాధ్యమేనా? ఆ వ్యక్తి పుట్టు గుడ్డివాడు, పుట్టు కుంటివాడు, ఆ వ్యక్తి పుట్టు చెవిటివాడు, పుట్టు మూగవాడు, ఎవరన్నా కావచ్చుగాక. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. కానీ ఈ రోజున వాక్యాన్ని మనం ఆలకిస్తే ఆ వ్యక్తిని ఎందుకు తీసుకొచ్చారు? ఊరికే బ్లెస్సింగ్ కోసం మాత్రం తీసుకొచ్చారండి. ఆయన స్వస్థపరుస్తాడు అనుకోలా. వాక్యాన్ని మీరు జాగ్రత్తగా వింటే అప్పుడు అచ్చట జనులు మూగ చెవిటివని ఆయన వద్దకు తీసుకొని వచ్చి వారిని దీవించమని అడిగారు, అంతే. దే ఆస్క్డ్ హిమ్ టు బ్లెస్, దట్స్ ఆల్. కానీ ప్రభువు వారు ఊహించిన దానికంటే, వారు కోరుకున్న దానికంటే ఘనమైన కార్యాన్ని చేశాడు. నీకు నాకు ఉండాల్సిందల్లా ఏమిటి అంటే, మనం ఒక్క అడుగు వేయాలి, అంతే. ఆయన 1000 అడుగులేసి మన దగ్గరికి వస్తాడు. అవును ప్రియులారా, అక్కడున్న జనం వారి యొక్క స్వార్థాన్ని కోరుకోకుండా పరుల యొక్క శ్రేయస్సును కోరుకొని ఆ వ్యక్తిని ఆ యేసయ్య దగ్గర తీసుకుని వచ్చారు, అంతే. వాళ్ళు ఊహించిన దానికంటే, వారు కోరుకున్న దానికంటే గొప్ప అద్భుతాన్ని చేశాడు యేసయ్య. వాళ్ళు ఊరికే ఆశీర్వదించమన్నారు, కానీ యేసుప్రభు ఏకంగా అద్భుతాన్ని చేశాడు. ఈనాడు ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఎటువంటి సమస్య ఉన్నా కానీ, ఎటువంటి శ్రమ, కష్టం, సవాలు, నీకు అలవి కానటువంటి సమస్యతో బాధపడుతున్నా కానీ నువ్వు ఒక్క అడుగేయి, ఆ యేసయ్య దగ్గరికి వెళ్ళు. ఆ క్రీస్తు భగవానుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తున్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే.
అటువంటి నమ్మకాన్ని, అటువంటి విశ్వాసాన్ని మనందరికీ ప్రసాదించమని వేడుకుందాం. ముగింపుగా ఒక మాట పిల్లరా, ముఖ్యంగా మార్కు సువార్తలో యేసు ప్రభువు అద్భుతం చేసినప్పుడల్లా ఒక మాట అంటాడు, ఎవరితో చెప్పమాకు. ఏమంటాడు? ఎవరితో చెప్పమాకు అంటారు. మనకి ఇంగ్లీష్లో వైట్ లైస్ అని ఉంటాయి. అందరికీ తెలుసు, కానీ అందరూ కూడా నాకు తెలియదు అన్నట్టుగా ఉంటారనమాట. అందరికీ తెలుసు. యేసు ప్రభు మార్కు సువార్తలో ఈ టెక్నిక్ వాడతాడు. ఏంటి? నువ్వు ఎవరికన్నా పిలిచి మీతోడు చెప్తున్నాను, మీరు ఎవరికన్నా చెప్పి ఏదైనా రహస్యం చెప్పి ఎవరికి చెప్పమాకు అనండి, వాడు 100 మందికి చెప్పి మళ్ళీ వాళ్ళతోటి ఎవరికి చెప్పమాకు అని చెప్తాడండి. ఇది మనిషి యొక్క సైకాలజీ. యేసు ప్రభు మార్కు సువార్తలో ఈ టెక్నిక్ వాడతారండి ప్రభు యొక్క మహిమను గురించి ప్రకటించటానికి. ఇది ఒక సూత్రం ప్రభు వాడి మార్కు సువార్తలో మాత్రమే మనకు కనబడేటువంటిది. తద్వారా ఇంకా దేవుని మహిమను 10 మందికి ప్రకటించటం. ఆ వ్యక్తి వెళ్ళాడు, ఏం చేస్తున్నాడు పిల్లల? వాక్యాన్ని చదువుకుందాం. 36వ వచనంలో మార్కు సువార్త 7వ, ఇది ఎవరితోనూ చెప్పరాదని యేసు వారిని ఆదేశించాను. ఆయన వలదన్న కొలది ఎక్కువ మందికి అది ప్రచారం చేశారు. ఆత్మ పరిశీలన చేసుకుందాం. నీవు నేను కూడా ఆ యేసయ్య వద్దకు వద్దాం. యేసయ్య కృపను పొందుకుందాం. పొందుకున్న కృపని మనతో సమాధి చేయవద్దు. వాళ్ళు ఏం చేశారు? వలదన్న కొలది ఎక్కువ ప్రచారం చేశారు. నీవు నేను కూడా క్రైస్తవుడిగా, జ్ఞానస్నానం పొందిన బిడ్డగా మన బాధ్యత ఆ యేసయ్య ప్రేమని మనందరి జీవితాల్లో అద్భుతాలు చేస్తాడండి దేవుడు. మనం పట్టించుకోం. మనందరి జీవితాల్లో అద్భుతాలను చేస్తావు. నువ్వు కూడా అదే రోడ్డు మీద వెళ్తుంటావు, నువ్వు కూడా అదే రోడ్డు మీద వెళ్ళావు. అక్కడ చాలా మందికి యాక్సిడెంట్ అయింది, కానీ నీకు జరగల. నీ గొప్పతనం కాదు, దేవుడు నిన్ను కాపాడాడు. నీ బిడ్డ అదే చదువుతుంది, నీ బిడ్డకు ఉద్యోగం వచ్చింది, కానీ ఆ పిల్లవాడికి, ఆ వ్యక్తికి, నీ బిడ్డతో పాటు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం రాలా. నీ గొప్పతనం కాదు, దేవుడిచ్చాడు నీ బిడ్డకి జ్ఞానం. నువ్వు తినే తిండి, నువ్వు తినే భోజనం వేరే వాళ్ళు కూడా తింటున్నారు, నువ్వు ఆరోగ్యంగా ఉంటున్నావు, వేరే వాళ్ళు ఆరోగ్యంగా. నీ గొప్పతనం కాదు, దేవుడు నిన్ను ఆరోగ్యంతో దీవించాడు. ఇవన్నీ అద్భుతాలే. ఈ అద్భుతాల గురించి మనం ఇతరులకు చెప్పగలగాలి. అటువంటి మంచి మనస్సును మనకు దయచేయమని, ప్రభు యొక్క మహిమని, మన జీవితంలో జరిగిన మహిమలని 10 మందికి ప్రకటించేటి కృపను మనకు దయచేయమని వేడుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం తలలు వంచి. ప్రియులారా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడ యేసు రాజా, ఈ రోజున మూగ చెవిటి వాణిని నీవు స్వస్థపరిచి తద్వారా మాకు నేర్పిస్తున్నావు. మాలో చాలామంది నీ ప్రేమను చూడలేనటువంటి, నీ ప్రేమను వినలేనటువంటి, నీ ప్రేమను గురించి 10 మందితో మాట్లాడలేనటువంటి చెవిటివారిగా, గుడ్డివారిగా, మోగవారిగా ఉన్నామయ్యా. మా హృదయాలను తాకండి. మేము కూడా నీ ప్రేమను గురించి 10 మందికి ప్రకటించే వారం మమ్మ దీవించండి. అదే రీతిగా ఓ ప్రేమమయుడా, ఈరోజు ప్రత్యేకంగా ప్రభువా, ఎవరైతే బిడ్డలు వివిధ రకాల సమస్యలతో, బాధలతో, వేదనలతో ప్రభువా ఈ దివ్యబలి పూజలో పాల్గొంటున్నారో వారందరిని దీవించమని, నీ కార్యాన్ని వారి జీవితంలో నెరవేర్చమని, ఆశీర్వదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించు ఈ బలి
సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమనట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, ఈ సృష్టి వస్తువులను మా శరీర పోషణ కొరకు సిద్ధపరచితివి. ఇవి మా నిత్య రక్షణకు సాధనమగునట్లు అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తినిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటక నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరమును ధరించి కన్యక నుండి జన్మించను. నీ చిత్తమును నెరవేర్చచ్చు, నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తమును చాచి సిలువపై శ్రమలను అనుభవించను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలు త్రెంచి ఉత్థానమును అనుగ్రహించను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఇట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించుదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుకు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రనిగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించని తిరుసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో పాపు గారిని, మా రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులందరినీ, గురువందరితో పాటు మమ్ము ప్రార్థించమని అడిగినటువంటి బిడ్డలందరినీ నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుడు. ఉత్థానముద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కనితలకు మరియమ్మ గారితోనూ, ఆమె పవిత్ర భర్తయు నీతిమంతుడైన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ,
ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమని దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభు క్రీస్తు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షింపము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, శాంతిని మీకు అనుగ్రహించుచున్నాము, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసముని వీక్షింపము. నీ చిత్త ప్రకారము దానికి శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో ఒకరము క్రీస్తు ప్రభుని శాంతి సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపను పరిహరించడు క్రీస్తు ప్రభువు. మన జీవితాలలో సమస్తాన్ని క్రమపరచగలిగినట్టు శక్తిమంతుడైన దేవుడు ఈ పరిశుద్ధ బిందులో పాల్గొన పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తముల యొక్క స్వీకరణ మన నిత్య జీవితమును కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
పునీత ఇన్యేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రభువు ప్రేమకు గాను అతడు మనకు చేసిన అద్భుత కార్యములకు గాను అతనికి వందనములు అర్పింపవలయును. అతడు దాహము గొనువారి దప్పికను తీర్చును, ఆకలి గొనువారికి మేలి వస్తువులను వసగును. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేము ఒకే రొట్టెను భుజించి ఒకే పాత్రము నుండి సేవింపవలనని నీవు చిత్తగించితివి. మేము క్రీస్తుతో ఐక్యమై జీవించున్నట్లును ఈ లోకపు ప్రజల సంరక్షణ కొరకు మేము ఆనందముతో సత్ఫలములను వసుగునట్టును కృపచూపము. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరికి వందనములు. తోడుగా నిలువు